శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు తేదీ 10/8/2025. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణపక్షము వారము ఆదివారము తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:49 వరకు పాడ్యమి తిథి ఉండి తదుపరి విధి తిథి వస్తుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:30 వరకు ధనిష్ట నక్షత్రం ఉండి తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది. యోగం శోభయోగం రాత్రి 1:11 వరకు శోభయోగం ఉండి తదుపరి అతిగండ యోగం వస్తుంది. కరణం కౌలవకరణం పగలు 2:34 వరకు కౌలవకరణం ఉండి తదుపరి తైతుల కరణం వస్తుంది. వర్జం రాత్రి 10:32 ప్రారంభమై 12:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:25 ప్రారంభమై 5:13 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈ రోజు లేవు. రాహుకాలం సాయంకాలం 4:54 ప్రారంభమై 6:30 వరకు ఉంటుంది. యమగండం పగలు 12 గంటలకు ప్రారంభమై 1:30 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:32 సూర్యుడు సంచరించేటటువంటి రాశి కర్కాటక రాశిలోను, చంద్రుని యొక్క సంచారం కుంభరాశిలోను జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు గనక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈ రోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, ఏ విధానంలో కానీ, ఏ రంగంలో కానీ అన్ని విధాలా కూడా లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ఏ పని చేద్దామనుకుంటున్నా, ఏ పని చేసినా వాయిదా వేసేటటువంటి తత్వం నుంచి అసలు మనం పని చెయ్యాలి, మనం అంటూ నిరూపించుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తారు. గతంలో పడినటువంటి కష్టాల నుంచి పరిపూర్తిగా విముక్తిని పొందే అవకాశాలు సాధ్యమైనంత వరకు ఈరోజు చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో కానీ, లేదా విద్యాపరమైనటువంటి విధానాల్లో పోటీ పరీక్షలకు తయారవుతున్నటువంటి వారికి కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా విద్యా విధానం, చదువు అనేటటువంటిది సాగుతుంది. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి పని యందు, ప్రతి వ్యవహారం యందు కూడా అన్ని విధాలా కూడా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి లావాదేవీలు అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా మాట్లాడేటటువంటి సమయంలో ఏదో విసురుగాను కోపంగాను కాకుండా కొంచెం ప్రేమగాను ప్రశాంతంగాను మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాలా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, శుభప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని అనుసరించడానికి కామాక్షి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా చేసేటటువంటి వృత్తిలో కానీ, చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంలో కానీ అన్ని రకాలుగాను కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం, ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా లోటుపాట్లు తొలగిపోవడం, ఆదాయ వృద్ధి అనేటటువంటిది కలగడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనుకూలించడం, ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడడం, బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆనందదాయకంగా సమయాన్ని గడపడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది ఈరోజు మీకు అత్యధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. సర్వ విధాల అనుకూలమైనటువంటి వాతావరణం, ఉన్నతమైనటువంటి యోగము అనేటటువంటిది లభ్యమవుతుంది.
ఎటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా చేయగలుగుతారు. సర్వ విధాలా కూడా లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అయితే సాయంత్రం దాటిన దగ్గర నుంచి విలువైనటువంటి వస్తువుల విషయంలో కానీ, లేదా మీరు కాగితాల విషయంలో కానీ, ప్రధానమైనటువంటి వ్యక్తుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్త పడడం మంచిది. దానివలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కోల్పోయేటటువంటి పరిస్థితుల నుంచి కొంచెం ధైర్యాన్ని, కొద్దిగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదాహరించినటువంటి సకల ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పని మీద బద్ధకం, చదువు మీద బద్ధకం, ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే వాయిదా వేసేటటువంటి తత్వం, నేను ఏదో చేసేస్తాను, ఏదో సాధించేస్తాను అనేటటువంటి తపన, తాపత్రయం ఉండడమే తప్ప దాన్ని ఆచరణ రూపకంగా చూపించకపోవడం, ఆదాయానికి మించి ఖర్చులు అనేటటువంటివి జరగడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అంతంత మాత్రంగా లాభాలను గడించేటటువంటి పరిస్థితి, వచ్చినటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి తప్పుడు విధానానికి సంబంధించినటువంటి పనుల యందు ఆసక్తితోటి వాటిని ఖర్చు పెట్టడం, అనవసరంగా శత్రువులను కూడా కొన్ని అనవసరమైనటువంటి వ్యసనాల నిమిత్తంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు, పనుల యందు ఆలస్యం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడం జరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతంగా భయపడేటటువంటి మనస్తత్వంగా ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, శత్రుమూలకంగా ఇబ్బందులు, నూతన సమస్యల వలన మానసికంగా ఇబ్బందికరమైనటువంటి ఆందోళన చెందేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీకు ఈరోజు పైన ఉదాహరించినటువంటి పనుల నుంచి బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే శ్రీరామ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, స్వామివారికి వడపప్పు, పానకం, చనివిడి నివేదన చేయడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చడం వలన, మీకు అక్కర్లేనటువంటి పనుల్లో సంతకాలు పెట్టడం వలన, మీరు ఎవరినైతే బాగా నమ్మి ఉంటారో వారి వలన ఈరోజు అనుకోని విధానాల్లో సమస్యలు అనేటటువంటివి ఎదురవడం, ఇతరుల వలన అవమానపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అనుకోని వ్యవహారాలు అంటే చేద్దాం అనుకున్నటువంటివి ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటి పని కూడా ఏదో రకంగా ఆగిపోవడం, చెడు ఆలోచనలు కలగడం, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, అధికారులతోటి అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని ఈ జిఎస్టీలు అవ్వచ్చు, లేకపోతే ప్రధానంగా ఈ అధికారుల యొక్క తనిఖీలు అవ్వచ్చు, వాటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీకు ఉన్నతమైనటువంటి పదవీ యోగం కానీ, ప్రమోషన్లు కానీ, ఉన్నతమైనటువంటి స్థితికి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితులు చాలా దగ్గర దాకా వచ్చి ఏదో చిన్న కారణం, అసలు కారణం కూడా కాదు అది చెప్పుకోవాల్సి వస్తే, అలాంటి పనుల వలన అవాంతరాలు ఏర్పడేటటువంటి పరిస్థితి రావడం, పరిస్థితి బాగా దగ్గర దాకా వచ్చి కూడా ఆగిపోయింది ఏంటి అనేటటువంటి అనుమానం ఈరోజు మీకు కలగడంలో అతిశయోక్తి లేదు. సరైనటువంటి సమయానికి చేతికి ధనం అందినప్పటికీ ఆ ధనాన్ని అవసరమైన దానికన్నా అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటటువంటి విధానంలో, ఎంతటి పనినైనా సరే చాలా తేలిగ్గా చేసేటటువంటి వ్యక్తి చాలా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితిగా ఈరోజు కనిపిస్తోంది. రాజకీయంలో ఉండేటటువంటి వారికి కానీ, సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఈరోజు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి విధానంలో ఉంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈరోజు మీకు
పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి ప్రధానంగా ఈరోజు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకొని సాయంత్రం ప్రధానంగా నడుచుకుని వెళ్ళడం, నడుచుకుని ఇంటికి రావడం, అలాంటి పని సాయంత్రం శివాలయాన్ని దర్శించుకోవడం వలన, గోసేవ, వృద్ధులకు సేవ చేయడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, దూర ప్రయాణాలు చేయడం, మీ మాట అనేటటువంటిది సంఘంలో గౌరవ మర్యాదలు కలిగించేటటువంటి విధానంలో ఉండడం, మాట పట్టింపులు అనేటటువంటివి తొలగిపోవడం, మీ మాట ఏదైతే ఉందో అది శాసనంగా ఎదురు లేని వ్యక్తిగా నిల్చుండేటటువంటి అవకాశాలు ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు అనుకూలం ఏర్పడడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదో రకంగా చేతికి ధనము అనేటటువంటిది అందడం, ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంతవరకు సమసిపోయేటటువంటి విధానంలో ఉండడం, అలాగే అవసరానికి ఆపద సమయానికి ఏదో స్థితిగా మీరు చేసిన పుణ్యం అవ్వచ్చు, మీరు చేసినటువంటి పనులు అవ్వచ్చు, గతంలో మీరు చేసినటువంటి సహాయం అవ్వచ్చు, ఏదో రకంగా ఈ సమయానికి మీకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు పూర్వం అంటే గతంలో మీరు ఏదైతే పనులు పూర్తి కాక మధ్యలో ఆపు చేసినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా సౌఖ్యాన్ని, అలాగే సర్వ విధాలా కూడా కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. మీకు ఉండేటటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా, కుటుంబ సభ్యుల్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. విద్యార్థుల విషయం నిమిత్తంగా చదువు మీద ఆసక్తిని పెంచాలి. ఈరోజు కొంచెం సమయం దొరికింది ఆడుకోవడానికి లేదా కాలక్షేపం చేయడానికి అనేటటువంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చి మీ భవిష్యత్తు ఇది అనేటటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్ళినట్లయితే సర్వవిధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఈరోజు మీకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా, బదిలీల విషయాల నిమిత్తంగా జరిగేటటువంటి మంతనాలు కానీ, లేకపోతే అధికారుల యొక్క సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ ఈరోజు సానుకూలమయ్యేటటువంటి విధానంలో ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను అందుకోవడానికి సూర్య కవచాన్ని పారాయణ చేయడం, అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేయడం వలన, దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈ రోజంతా కూడా ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే పట్టిందల్లా బంగారమా అన్నటువంటి విధానంలో ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ముందంజలో ఉంటారు. అన్ని రంగాల వారికి కూడా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ప్రతికూలతలు సమసిపోవడం, లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అనుకూలతలు ఏర్పడడం, ఆర్థికంగాను సామాజికంగాను గౌరవంగాను కూడా ఉన్నతిని సాధించడం అనేటటువంటివి కలిగే అవకాశాలు పరిపూర్తిగా ఈరోజు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు, పక్కనుండేటటువంటి మిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఏదో రకమైనటువంటి విధంగా మీకు ధైర్యాన్ని, మీకు ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుండేటటువంటి వ్యక్తులు చాలా వరకు ఈరోజు కలిసేటటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా ఏ విధంగా చూసినా సరే అన్ని విధాలా ఉన్నతమైనటువంటి స్థితి, విజయము పొందుతారనడంలో అతిశయోక్తి మాట లేదు. మీరు ఈరోజు సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడానికి, పైన ఉదాహరించినటువంటి సర్వ శుభ ఫలితాలను పొందడానికి సూర్య అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే సూర్య నమస్కారాలు కానీ, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం కానీ, విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన కానీ మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు,
స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రతి విషయానికి కూడా ఓటమి భయం, మానసికంగా ఏదో తెలియనటువంటి ఆందోళన, మనశ్శాంతి అనేటటువంటిది లేకపోవడం, అలాగే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం, వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అవగాహన రాహిత్యం, అంటే అనుభవం లేని పనులను చేయడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉండేటటువంటి విధానంలో ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యతిరేకమైనటువంటి విషయాలు, అంటే కొన్ని అనుకోని సంఘటనలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటిది కనిపించకపోవడం, ఇచ్చేటటువంటి రూపాయికి 8 నుంచి 10 రూపాయల దాకా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యసనాల నిమిత్తంగా ఆలోచనలు, శారీరక శ్రమ అనేటటువంటిది కలుగుతుంది. అకాల భోజనాలు కానీ అకాల నిద్ర వలన కానీ ఆలస్యంగా ఉండడం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక ఇబ్బందులు అనేటటువంటివి కలిగే అవకాశాలను కొంచెం అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల విషయం నిమిత్తంగా విలువైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాలే కాదు, మీ ఇంట్లో ఉండేటటువంటి విషయాలే కాదు, ప్రధానంగా విలువైనటువంటి కాగితాల విషయంలో కానీ విలువైనటువంటి వస్తువుల విషయంలో కానీ అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా అధికంగా కనిపిస్తుంది. చిన్న చిన్న గాయాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది ఈరోజు చాలా ముఖ్యం. ప్రతి విషయాన్ని తెలివిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, పైన ఉదాహరించినటువంటి సకల విధములైనటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు మీకు ఏర్పడడానికి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయడం, ఈశ్వరుడికి రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, సాయంత్రం శివాలయాన్ని దర్శించుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా చికాకులు పడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విశేషంగా చెప్పుకోవాల్సి వస్తే అనవసరమైనటువంటి పనులకి, అవసరమైనటువంటి పనులకి అనే తేడా లేకుండా ప్రతిదానికి కూడా కోపం, విపరీతంగా అరవడం, ఇలాంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడేటటువంటి తత్వాన్ని, గట్టిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని, పని యొక్క ఒత్తిడిని ఎదుటివారి మీద చూపించేటటువంటి తత్వాన్ని కొద్దిగా తగ్గించుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు మీరు ఏం చేసినా సరే కనీసంలో కనీసం ఒక్కరోజు అనేటటువంటి దానికి ఈ రోజును మీరు కేటాయించుకుని కుటుంబ సభ్యులతోటి ఇకపైన ఏ పనులు చేద్దాం అనుకుంటున్నా సరే కొద్దిగా పని ఒత్తిడి అనేటటువంటిది గుమ్మం బయట వదిలేసి మిగిలినటువంటి విషయాలను ఇంట్లోకి తీసుకుని ఆనందంతో రావాలి అనేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఈరోజు అధికంగా కనిపిస్తుంది. ఇతరుల వలన మాట పడడం కానీ, మీరు చేసినటువంటి పనుల వలన ఇబ్బందులు పడడం కానీ అవి కుటుంబ సభ్యులు కానీ మీకు కావలసినటువంటి వారు కానీ చేసినటువంటివి కావు. మీకు మీరు తప్పును పరకవాడి మీద కాకుండా ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ కనుక చేసుకున్నట్లయితే ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది. చేసేటటువంటి ప్రయాణాల యందు కూడా కొద్దిగా వాయిదాలు పడడం కానీ, ఇబ్బందులు పడడం కానీ ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మాట పట్టింపులు, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఆదాయానికి మించి కొంత ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకుని మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కార్తీకాయ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే గోసేవ, సుబ్రహ్మణ్య ఆరాధన, పుట్టలో పాలు పోయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు
ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, మీరు చేద్దామనుకున్నటువంటి పనుల యందు కానీ, పనులు చేద్దామనుకునేటటువంటి పరిస్థితులను వాయిదా వేసేటటువంటివి కానీ ఈరోజు మీకు అనుకూలమైనటువంటి విధానంలో ఉంటాయి. సర్వ విధాల ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు మీరు అనుకున్నటువంటి విధంగా నెరవేరడం, సర్వత్రా ఆనందదాయకమైనటువంటి స్థితి, స్త్రీ మూలకంగా లాభం కలిగేటటువంటి అవకాశాలు, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రాణింపు, ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్నలను పొందేటటువంటి అవకాశం ఈరోజు ప్రధానంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయంగా కలుసుకుని ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని పొందేటటువంటి దానికి రాజకీయ పరంగాను, అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క సహాయ సహకారాల గురించి ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సానుకూలంగా అనుకూలమైనటువంటి విధానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఏది సాధించినా సరే విజయాన్ని 100% ఈరోజు సాధించి సుఖాన్ని సంపదని అనుభవిస్తారు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి సమయానికి, ఏ సమయానికి మీకు డబ్బు కావాలో, ఏ సమయానికి మీకు పని కావాలో ఆ సమయానికి అది అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు కూడా మీకు అందుతాయి. ఎటువంటి కష్టమైనటువంటి పనినైనా సరే, ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనైనా సరే వాటన్నింటినీ చాలా సునాయాసంగా మీరు దాటుకుని రాగలుగుతారు. వృత్తి ఉద్యోగ రాజకీయ పరంగా మంచి అవకాశాలు కలిగేటటువంటి రోజుగా ఈరోజు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించిన సకల శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, సర్వవిధాలా కూడా విజయాన్ని పొందడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది కనిపిస్తోంది. అనుకూలతలు వంటివి అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి విషయానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, లేదు కాదు అని చెప్పడానికి మొహమాటం వలన నమ్మక ద్రోహం అనేటటువంటిది జరిగే అవకాశాలు, తలకి కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, అలాగే కొద్దిగా వైద్య సహాయ సహకారాలు అనేటటువంటివి అందుకోవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆందోళన, ప్రతి విషయానికి కూడా కంగారు కలగడం, ప్రతి దాంట్లోనూ కూడా పని చేస్తున్నా కదా కలవరపాటు అనేటటువంటిది మిమ్మల్ని అనుకోని సమస్యలు ఎదురయ్యేటటువంటి విధానంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లో ఉండేటటువంటి పనులు అవ్వచ్చు, ఇంటి దగ్గర ఉండేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, పని ఒత్తిడి అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా మనస్సులో పెట్టుకుని మీ సహచరులతోటి, సాటివారితోటి, కుటుంబ సభ్యులతోటి వ్యక్తిగతంగా కొన్ని విరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఆచితూచి వ్యవహరించడం, అలాగే ఎవరిదైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకుని ముందడుగు వేయడం వలన అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది అని తెలియజేస్తూ ఈరోజు మీరుండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేయడం, గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అన్ని రంగాల వారికి కూడా శుభదాయకంగాను, ఆధ్యాత్మికంగాను, ఆనందదాయకంగాను, కీర్తి విధానంలోనూ వృద్ధి చెందేటటువంటి విధానంలోనూ ఉంటుంది అనడంలో అతిశయోక్తి మాటలు లేవు. ఏవైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏవైతే రావలసినటువంటి బాకీల గురించి ఎదురు చూస్తున్నారో అవి ఈరోజు కనుక మీరు
పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేయగలిగినట్లయితే 100% ఈరోజు దాన్ని సాధించేటటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం కూడా మంచి కుదుటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి కలిసి వినోదాది కార్యక్రమాల్లో అనుకూలమైనటువంటి విధానంలో ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుభకార్యాల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పనులన్నీ సక్రమంగానే పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలు తొలగి అనుకూలతలు ఏర్పడతాయి. సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి, కుటుంబంలో గౌరవం, సౌఖ్యము అనేటటువంటిది లభ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి మాటలు లేవు. మొత్తం మీద ఈరోజు మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, అన్ని విధాల ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని తప్ప అన్ని పనులు చేస్తారు. ఏదైతే చేద్దామనుకుంటున్నారో, ఏదైతే చేద్దామనేటటువంటి ఉద్దేశంలో కూర్చున్నారో బద్ధకం, ఒళ్ళు విరుచుకోవడం, ఏదో రకంగా తల అలా నొప్పెడుతూ ఉండేటటువంటి విధానంలో కూర్చుంటూ ఉండడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ తక్కువ, మిగిలినటువంటి ఆలోచనలు ఎక్కువ అనేటటువంటి విధానంలోను, చేస్తున్నటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, వృత్తిపరమైనటువంటి విధానాల్లో కానీ, ఏ పని చేస్తున్నాము, ఎందు గురించి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన దృక్పథం లేకుండా ఉండడం, ప్రతి నిమిషానికి కూడా విపరీతమైనటువంటి టెన్షన్ వాతావరణం ఏర్పడుతూ ఉండడం జరుగుతుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు సానుకూలమైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ మీకు మీరే ఏదో తెలియనటువంటి భయము, ఆందోళనకు గురవుతారు. వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రయాణాలు అనేటటువంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటిది, నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటి విషయంలో కొద్దిగా సమస్యలు ఏర్పడడం, మధ్యగా కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడడం, పిల్లల వలన స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి, ఇంటి దగ్గరికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల దగ్గర నుంచి కొంచెం మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ హనుమాన్ చాలీసాన్ని చదవడం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ, పూజ కానీ చేయడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.